టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని మురళి తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అంటూ ప్రశ్నించారు. జగన్ చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగానే బెదిరించారు అని పేర్కొన్నారు. ఇక బాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా వినలేదా అంటూ ఫైర్ అయ్యారు. విలువ సీఎం గారికి ప్రాణాలు తెలియదు. అరే పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం పీకుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్ ఇది మోడీ వినలేదా, అమిత్ షా వినలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వినలేదా? ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే, దేశభక్తుడే, మంచి మనిషే, గుడ్ రాజకీయవేత్తే, తప్పు అని ఖండించాడా? చిన్న వార్నింగ్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా, ఇతని మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా? అన్నారు. బీజేపీ వాళ్ళు అనలేరు. ఎందుకు చెప్పంటారా? ఇప్పుడే నిన్నగాక మొన్న ఒక చిన్న పిల్లవాడు అమ్మ పొట్టలోంచి బయటకు వస్తాడే, అలాగా అంత ఫ్రెష్గా ఫస్ట్ టైము ఆయన టీడీపీ వదిలేసేసి బీజేపీలోకి చేరాడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. బీజేపీలో పొత్తుంటే చాలు కదా, వాడు ఎవడైనా సరే, ఎన్ని మడ్డలైన్ చేసినా సరే, ఎంత డబ్బు తిన్నా సరే కేసులు పడవు. జస్ట్ లైక్ సుజనా చౌదరి, జస్ట్ లైక్ సీఎం రమేష్. వీళ్ళు ఆర్థిక నేరస్తులు. వేల కోట్లు భారతదేశ ప్రజల డబ్బులు పందికొక్కులా తిన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారా? కేజ్రీవాల్ లాగా. ఫేక్ వీడియో విలువ సీఎం గారికి ప్రాణాలు తెలియదు. అరే పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో